పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆ మాటలు ఆలకిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు కనుక మనం చూసినట్లయితే, చీకటిలో జీవిస్తున్నటువంటి ఒక మనిషిని దేవుడు వెలుగులోకి నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల ముందర ఆయనను సాక్షిగా దేవుడు నిలబెట్టి ఆయన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి గురించి చెప్పాలి అంటే కనుక, గెరసేనీల దేశానికి ఒకరోజు ప్రభువారు వెళ్ళాడు. ప్రభువారితో పాటు 12 మంది శిష్యులు కూడా వెళ్ళారు. అలాగన వెళ్ళినప్పుడు ఆ ఊరిలో వారు ఎవరు కూడా యేసు ప్రభువుని ఎదుర్కోలేదు, కానీ ఒక మనుషుడు ఎదుర్కొన్నాడు. అతడు అపవిత్రాత్మ పట్టినవాడు. ఆయన గురించి రాయబడింది, ప్రియమైన వాళ్ళరా, అతడు ఇంట్లో ఉండడు, అతడు సమాధుల్లో ఉంటాడు. అనేక పర్యాయాలు ఉగ్రుడైపోయి సంకెళ్లతో బంధించిన, తాళ్లతో బంధించిన వాటన్నిటిని కూడా తెంచుకొని పరిగెడుతూ ఉంటాడు. రాళ్ళు తీసుకొని తన దేహాన్ని గాయపరుచుకుంటూ, దేహమంతా రక్తంగా మార్చుకుంటూ ఉంటాడు. తన శరీరాన్ని తనే శిక్షించుకుంటూ ఉంటాడు. అతడు జుత్తు బాగా పెంచుకొని, గడ్డం పెంచుకొని, మరి ఒక రకంగా చెప్పాలంటే సమాధుల్లోనే ఉంటాడు, కానీ ఊరిలో ఉండడు, ఇంటిలో ఉండడు. ఒక భయానకరమైనటువంటి జీవితాన్ని అతను జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ దేశంలో ఉన్నటువంటి వారి కొరకు రాలేదు, కానీ ఆ వ్యక్తి కోసమే వచ్చాడు. ఒక్క వ్యక్తి కోసమైనా ప్రభు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. ప్రభువారు ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధింపబడును అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ యేసు ప్రభువారు గెరసేనీల దేశానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆయనకు ఎదురు రాలేదు. కానీ అపవిత్రాత్మ పట్టిన వాడొకడు యేసయ్యకు ఎదురుపడ్డాడు. అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే, అతడు బట్టలు కట్టుకోడు, అతడు ఇంటిలో కానీ గ్రామంలో కానీ ఉండడు, అతడు ఎప్పుడు సమాధుల్లో ఉంటాడు. అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ, తన దేహాన్ని రాళ్లతో కొట్టుకుంటూ, రక్తం కార్చుకుంటూ, ఒక వికృతమైనటువంటి భయంకరమైనటువంటి రూపంలో అతను ఉంటూ ఉంటాడు. అతనిని ప్రేమించి దేవుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతని కోసం వస్తే అతనే యేసయ్యకి ఎదురుపడ్డాడు. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూసారా, యేసయ్య గురించి దెయ్యానికి తెలుసు. దెయ్యాలు కూడా యేసయ్య మాటలు విని వణుకుతున్నాయి. దురాత్మల చేత పట్టినవాడు యేసు ప్రభువుని ఎదుర్కొని ఆయనకు సాష్టాంగపడ్డాడు. నమస్కారం చేసి, దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచవద్దని ఆయనకు మొరపెట్టుకున్నాడు. ప్రభు అక్కడ అంటాడు, నీ పేరేంటి అంటాడు. ఎప్పుడైనా దురాత్మలను వెళ్ళగొట్టేటప్పుడు నీ పేరేంటి అని అడుగుతాం. అలాగే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఏమని అడిగాడంటే, నీ పేరు ఏంటి అంటే, అతను అన్నాడు, నా పేరు సేన అన్నాడు. సేన అనే మాటకు 2000 దయ్యాలు ఒక్క మనిషిలో నివాసం ఉంటున్నాయి. మనిషి ఒక్కడే 2000 దురాత్మలు ఆయన శరీరంలో పనిచేస్తున్నాయి. పూర్తిగా ఆయన స్వాధీనంలో ఆయన లేడు. అంధకార చీకటి శక్తుల ద్వారా అపవిత్రాత్మ చేత నింపబడి చివరికి తనను తాను పాడు చేసుకుంటూ, తన కుటుంబీకులకు దూరమై, గ్రామస్తులకు దూరమై, నిజంగా అతను ఎందుకు బ్రతుకుతున్నాడో అతనికే తెలియని పరిస్థితుల్లో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆయనను వెతుక్కుంటూ ఆ దేశానికి వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏమి చేయాలో మనకు తోచదు.
అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు కనికరం చూపెడతాడు. నీతిమంతుడు 7 మార్లు పన్నును తిరిగి లేస్తాడు. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏమీ చేయకుండా ఉండలేడు. యథార్థంగా ప్రవర్తించువాడికి ఆయన తప్పకుండా మేలు చేస్తాడు. అతడు అపవిత్ర ఆత్మల చేత నింపబడ్డాడు. అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. తన అనుకున్న వారందరూ అతన్ని విడిచిపెట్టేసేసారు. కానీ అందరూ విడిచిపెట్టిన యేసయ్య అతన్ని కోరుకున్నాడు. ఒక తెలివైన వాడిని కోరుకోలా, ఒక జ్ఞానవంతుడిని కోరుకోలా, చదువుకున్న వాడిని కోరుకోవాలా, డబ్బున్నవాడిని కోరుకోవాలా, ఒక వెర్రివాడిని, ఒక పిచ్చివాడిని దేవుడు కోరుకొని అతని కోసం ఆ దేశానికి వచ్చాడు. అతని కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించడం కొరకు. ఏర్పరచబడిన వంశంలో అతను ఒకడుగా ఉండాలని, రాజులైన యాజకులుగా, సొత్తైన ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా అతను ఉండాలని అతన్ని ప్రేమించి అతని కొరకు వచ్చాడు. ప్రియులారా, అతని బట్టలు లేవు, ఆరోగ్యము బాగలేదు, అంధకార శక్తుల చేత నింపబడ్డాడు. అతను చూసి ఎవరు కూడా ఇష్టపడరు, అతను చూసి అందరూ అసహించుకుంటారు. కానీ యేసయ్య అతన్ని ప్రేమించాడు. మనం కూడా ఒకప్పుడు అలాంటి వారమే. మనం కూడా దేవుడంటే తెలియని ప్రజలమే, దేవునికి దూరస్తులమే. కానీ దేవుని యొక్క వాక్యము దేవునికి మనల్ని దగ్గర చేస్తూ వచ్చింది. దేవుని యొక్క వాక్యం మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసింది. వాడంటున్నాడు, నన్ను బాధపరచొద్దు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, ఇంక నీ సమయం ఇంక రాలేదు కదా. ఒకవేళ నన్ను పంపాలనుకుంటే నువ్వు నన్ను పాతాళంలోనికి పంపవద్దు, అదిగో అక్కడ పందులు మేస్తున్నాయి, ఆ పందుల్లోకి పంపమని ఆ యొక్క సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి ప్రభుతో చెప్తాడు. ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు? నన్ను పాతాళంలోనికి పంపించొద్దు, పందుల్లోకి పంపించన్నాడు. అక్కడ దాదాపు ఇంచుమించు 2000 పందులు మేస్తున్నాయంట. అసహ్యకరమైనటువంటి, హేయమైనది, అపవిత్రమైనది, దేవుడు అసహించుకునేటువంటి ఒక జంతువు అది. అపవిత్రమైనటువంటి జంతువుల్లోకి అపవిత్రాత్మలు వెళ్ళిపోయినాయి. అతనిలో ఉన్నటువంటి 2000 దెయ్యాలు వెళ్ళిపోయినాయి. దెయ్యాలు ఓడిగా పరిగెత్తి సరస్సులో పడి, నదిలో పడి చచ్చిపోయినట్టు. అయితే ఇతను ఎలా ఉన్నాడంటే స్వస్థ చిత్తుడై, అంటే అంతకుముందు అతనికి ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఎప్పుడైతే దురాత్మలు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయో అప్పుడు ఆయనకి ముందు ఏం జరిగిందంటే ఆరోగ్యం వచ్చింది. చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ, అనేక మంది ఆసుపత్రులకు వెళ్తూ, అనేక మంది భూత వైద్యులు, దురాత్మలు వదిలించే వాళ్ళ దగ్గరికి వెళ్తూ నానా విధాలుగా మరి డబ్బులన్నీ పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా మరి తంత్రాలని కట్టించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవి వేసుకోవటం ద్వారా ఇంకా ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇంకా మనము పతనమైపోతాం, కానీ ఏమాత్రం విడుదల పొందలేము. అలాంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులు పడితే మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. మీరు వాటి నుండి విడుదల పొందలేకపోతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యాలు 2000 దెయ్యాలు వెళ్ళిపోయినాయి. శరీరం ప్రశాంతంగా అయిపోయింది, బరువు అంతా దిగిపోయినట్టుగా ఉంది. దేవుడు అతనికి ఆరోగ్యం ఇచ్చాడు, అతనికి స్వస్థత ఇచ్చాడు. అతడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడట. హల్లెలూయా.